హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన వరుణ్ తేజ్ గారు నటిస్తున్న సినిమా మట్కా సినిమా టీజర్ అయితే రావడం జరిగింది. సో టీజర్ అయితే లుక్స్ ఇంట్రెస్టింగ్. సో టీజర్ అయితే బాగుంది. అండ్ ఆ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ మనకు గద్దెలకుండ గణేష్ వైబ్స్ అయితే రావడం జరిగింది. సిమిలర్గా ఆ విధంగా అయితే ఉంది. బట్ స్టోరీ మాత్రం కొంచెం ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు వరుణ్ తేజ్ గారు చేయనటువంటి స్టోరీలాగా అయితే కనిపిస్తుంది. సో మరీ ఎంత డిఫరెంట్ కాకుండా మనకు చూసుకున్నట్లయితే కేజీఎఫ్ సినిమా టైప్ లాగా అయితే అనిపిస్తుంది. కాకపోతే అది గోల్డ్ గురించి ఉంటే ఇది మనీ గురించి ఉంది, డబ్బుల గురించి ఉంది. సో డైలాగ్స్ అయితే బాగున్నాయి. సో మనం టీజర్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకు 90s బ్యాక్డ్రాప్లో అయితే సినిమా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఓల్డ్ కాలం ప్రస్తుతం ఇలాంటివి ట్రెండింగ్ అవుతుంది. ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నారు ఇంట్రెస్టింగ్గా. ఆ విధంగా అయితే టీజర్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకు మీనాక్షి చౌదరి అండ్ నోరా ఫతే గారిని కూడా తీసుకోవడం జరిగింది, బాలీవుడ్ హీరోయిన్. సో ఆమెకి స్పెషల్ క్యారెక్టర్ ఉందా లేకుంటే ఇంకేముందా అయితే మనకి రివీల్ చేయలేదు. బట్ ఆమెకి ఏదైతే పర్టికులర్గా ఏదో ఒక క్యారెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది అనే విధంగా అయితే చూపించడం జరుగుతుంది ఇందులో. సో టీజర్లో ఇప్పుడు మనకు లాస్ట్ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్, అది లాస్ట్ సినిమా. సినిమా తర్వాత అయితే ఇప్పుడు మట్కా సినిమా అయితే మనకు వరుణ్ తేజ్ ముందుకు రావడం జరిగింది. సో వరుణ్ తేజ్ గారు చేసిన సినిమాలు అలా వస్తున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి. సో మరీ అంత పెద్దగా చెప్పుకోదగిన అంత బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా అయితే సక్సెస్ అవ్వట్లేదు సినిమా. బట్ ఈసారి అయితే కొంచెం గట్టిగానే ట్రై చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని పాన్ ఇండియాగా ప్రకటించడం జరిగింది. సో మనం టీజర్ ఎండింగ్లో మట్కా అనే టైటిల్ పడినప్పుడు సో సినిమా టైటిల్ పాన్ ఇండియా లాంగ్వేజ్లో అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమాని పాన్ ఇండియాకి ఇక్కడే మనకు రీజనల్ సినిమాకి పరిమితం కాకుండా పాన్ ఇండియాలో అయితే తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఈ విధంగా కంటెంట్ నచ్చితే పాన్ ఇండియాలో సినిమాలు ఎస్పెషల్లీ మన సౌత్ నుంచి వచ్చిన సినిమాలు అయితే చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. బాలీవుడ్ నుంచి ఏదైనా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయో అవి ఆ సినిమాకే పరిమితం అవుతుంది, పాన్ ఇండియా సినిమాలు కానీ లేకుంటే పాన్ ఇండియా క్రేజ్ కానీ. ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే యానిమల్ సినిమా పాన్ ఇండియా సినిమానే. బట్ ఆఫ్టర్ యానిమల్ తర్వాత కూడా రణబీర్ కపూర్ క్రేజ్ ఏదైతే ఉందో, ఆ స్టార్డమ్ ఉందో అది అలాగే ఉండిపోయింది. అండ్ షారూక్ ఖాన్ గారు యాజ్ యూజువల్ ఆయన పెద్ద హీరోనే, ఎప్పటికీ పెద్ద హీరోనే. కాకపోతే పాన్ ఇండియా సినిమాలు 2 సినిమాలు జవాన్ పఠాన్ చేసిన తర్వాత కూడా స్టిల్ అదే రొటీన్ క్రేజ్ కానీ, రొటీన్ స్టార్డమ్ కానీ, రొటీన్ పాన్ ఇండియా క్రేజ్ సినిమాస్ టైప్ కానీ అది అలాగే ఉంది. మళ్ళీ నెక్స్ట్ సినిమా మళ్ళీ రీజనల్ సినిమానే చేయడం జరిగింది పాన్ ఇండియా చేసిన తర్వాత కూడా. కాకపోతే మన సౌత్ దగ్గర ఏమవుతుందంటే వన్స్ పాన్ ఇండియా సినిమా హిట్ అయితే నెక్స్ట్ అన్ని సినిమా పాన్ ఇండియా క్రేజ్లో ఆడుతున్నాయి. అండ్ అదే విధంగా ఎక్స్పెక్టేషన్స్ రాబోతున్నాయి. అండ్ అలాగే అదే కోణంలో చూస్తున్నారు ఆడియన్స్ కూడా. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేసిన తర్వాత మళ్ళీ రీజనల్ సినిమాల వైపు మన వాళ్ళు వెళ్ళట్లేరు. అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతగా హైప్ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ పెరుగుతున్నాయి మన వైపు నుంచి, స్పెషల్లీ సినిమాల నుంచి. కాబట్టి ఇప్పుడు వరుణ్ తేజ్ గారు కూడా మట్కా సినిమాని అదే విధంగా తీసుకెళ్తున్నట్టయితే కనిపిస్తుంది మనకు. టీజర్ మొత్తం చూసుకున్నట్లయితే ఆ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. అండ్ 90s కాలంలో ఉన్నట్టయితే మనకు చూపించడం జరిగింది. అండ్ ఇందులో మనకు స్టార్టింగ్ నుంచి ఒక సాదాసీదా కామన్ మ్యాన్ నుంచి ఒక గ్యాంగ్స్టర్గా ఎదగడం అనేది ఇక్కడ మనకు సినిమాలో చూపించినట్లయితే తెలుస్తుంది. అండ్ మొత్తం సముద్రం ఏదైతే ఆ సినిమా టీజర్ చూస్తున్నట్లయితే ఈజీగా మనకు కేజీఎఫ్ వైబ్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ వైబ్ థీమ్ కేజీఎఫ్ లాగా అంటున్నా, బట్ డెఫినెట్లీ స్టోరీ అయితే 2 వేరుగా ఉంటాయి. సో టీజర్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీజర్ అయితే లుక్స్ ఇంట్రెస్టింగ్, బాగా మంచిగా కనిపిస్తుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అప్కమింగ్ అప్డేట్స్. సో ఈ సినిమాతోటైనా వరుణ్ తేజ్ గారికి పాన్ ఇండియా పరంగా కానీ లేకుంటే మన ఇండస్ట్రీ పరంగా కానీ ఒక మంచి కంబ్యాక్ రావాలి. అండ్ అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. సో టీజర్ చూసిన వాళ్ళైతే మీకు టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.